తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అన్న చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి అవకాశం కారణం ఈ యొక్క ములుగు నియోజకవర్గ ప్రజలు, ఈ ములుగు నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ కూడా గెలిపించడంతో మరి గతంలో చూస్తే ట్రైబల్ అయితే ట్రైబల్ మినిస్టర్, ఉమెన్ అయితే ఉమెన్ అన్నట్టుగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను కూడా కేటాయించి ఈ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి ఊరుకు రోడ్ వేయాలి, ప్రతి ఊర్లో మహిళా గ్రూపులు ఉన్నాయి. అదేవిధంగా శిశు సంక్షేమంలో చూస్తే మరి అంగన్వాడీస్ కానీ ఇతర అన్ని రకాలుగా ఉండేటువంటి దాదాపుగా ప్రతి ఇంటిని టచ్ చేసేటువంటి శాఖలో నేనున్నా. ఈ యొక్క పెద్ద బాధ్యతను నాకు కాంగ్రెస్ పార్టీ మరి పైనుంచి సోనియమ్మ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ప్రియాంక గారు, మా సోదరుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, మిగతా సోదరులందరూ కూడా ఎంతో నమ్మకంతో రాష్ట్ర ఎమ్మెల్యేలందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. మరి ఈ ప్రాంతానికి తగ్గట్టుగా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఊరు ప్రతి పల్లె బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా నాకు ఈ శాఖనిచ్చేది. ఈ శాఖకు వన్నె తేవాలంటే వాస్తవానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరికి వాళ్ళం బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ప్రజల్ని బాగు చేయగలుగుతాం, ప్రజల్ని కష్టాల నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా నా జిల్లా, నా నియోజకవర్గం అని నేను చెప్పుకున్నప్పుడు ఇది మనకు అందరూ తెలుసు వెనుకబడ్డ ప్రాంతం. ఇట్లాంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు కరోనా టైంలో మనం ఎక్స్పోజ్ చేస్తే చాలామంది లేదా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి బాడీలో శరీరంలో ఉండేటువంటి రకరకాల తేడాలు ఉంటాయి, పాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి కలెక్టర్ గారు మరి అదొక చొరవ తీసుకొని తను ఒక తల్లిగా అనుభవించిన బాధను ఈరోజు మిగతా పిల్లలకు మిగతా తల్లులకు రావద్దని, ఎందుకంటే మనం బాధపడితే మనకు కొత్త ఆలోచనలు కూడా వస్తుంటాయి, ఇతరుల బాధలను కూడా తీర్చగలుగుతాం. సో కలెక్టర్ గారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క బిడ్డకు తల్లి ఒక్కొక్కసారి పాలు స్వతహాగా ఇవ్వలేని పరిస్థితులలో ఎలా ఇవ్వగలుగుతాం? తల్లి అందుబాటులో లేకున్నా తల్లి పాలను మనం ఏ రకంగా తీసుకొని స్టోరేజ్ చేసి తల్లి బయటికి పోయినా ఆఫీస్కి పోయినా బిడ్డకు మాత్రం తల్లి పాలే అందుతూ ఉంటాయి. అదొక ఎందుకంటే డబ్బా పాలు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. కాబట్టి అదొక మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సైకిల్ ఖేలు ప్రోగ్రాం ద్వారా కూడా ఒక 15 మంది పిల్లలకు మరి సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ఉమెన్ అండ్ చైల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రేమలత గారు ఇద్దరు ఉండే ఇంతమంది ప్రేమలత గారు ఒక మంచి ప్రోగ్రాం పెట్టి మరి పిల్లలకు కొన్ని సరుకులు సామాన్లు, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా రాబోయేటువంటి కాలంలో దివ్యాంగులకు వివిధ రకాల సహాయ కార్యక్రమాలు అందించడం కోసం మేమంతా అది ప్రణాళిక చేసుకుంటున్నాం. ఇంకా బెటర్గా చేసుకుంటూ ఎట్లా ముందుకెళ్ళాలని అవన్నీ ఈరోజు ఇక్కడ కొన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రతి సెంటర్కి వెళ్తే అదేవిధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లలో, మేజర్ సెంటర్లలో ఎట్లయితే ఉంటామో చిన్న సెంటర్లో కూడా అదే రకమైనటువంటి ఫీడింగ్ కానీ అవసరాలు కానీ తీరుస్తాం. మరి మొన్ననే మొదటి సంతకం కూడా మా అంగన్వాడీ సోదరులు వచ్చారు, ఇంకా సోదరిమణులు వచ్చారు. అప్గ్రేడేషన్ ఎందుకంటే ఎన్నో కూడా అద్భుతమైనటువంటి కట్టడాలు, టూరిజము, నేషనల్ హైవే, చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం, సమ్మక్క సారలమ్మ, రామప్ప టెంపుల్, గోదావరి, అనేక వనరులు, లక్నవరం, ఇవన్నీ కూడా అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడటువంటి యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగం, నాతో పాటు ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి మనమంతా ఒక టీం, ఈ టీం మన ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఒక రోల్ మోడల్గా మనం ఇతర ప్రాంతాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా పని చేస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మనలాంటి ప్రాంతాలలో సరైనటువంటి తిండి లేక, ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో లేదా వెనుకబడినటువంటి పేదలు ఉండేటువంటి వాళ్ళు, అట్టడుగు వర్గాలు, దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఇట్లా గిరిజనులు, పేదలు, వాళ్ళకు సరైనటువంటి తిండి పెట్టుకోలేక కూడా పిల్లలకు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాంటి దాన్ని కూడా మనము అధిరోహించి
మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఇస్తేనే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు మనం ఇచ్చేటువంటి చదువు కానీ లేదా సంస్కారం కానీ వాళ్ళు తీసుకోగలుగుతారు, రిసీవ్ చేసుకోగలుగుతారు. బలహీనంగా ఉంటే వాళ్ళ మైండ్ పనిచేయదు. కాబట్టి ఆ దిశగా కూడా ఇంకా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఇప్పుడు కూడా రాత్రే మరి అన్నీ తెలిసినటువంటి వ్యక్తి కరుణ గారు కూడా మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కు వారు రావడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో గతంలో జేసీగా, కలెక్టర్గా, మేడారం కానీ అన్ని రకాలుగా వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అందరం ఒక టీంలా పనిచేద్దామని తెలియజేస్తూ ఈరోజు హాస్పిటల్లో చూసినాం తల్లి బిడ్డకు పాలు ఇవ్వలేనటువంటి అవి కూడా చేస్తాం. ఆటో డ్రైవర్లు కూడా, ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉంటారు, మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటారు. కాబట్టి సహకరించాలి. మీ డిమాండ్స్ ఏమున్నా కూడా మేము తప్పకుండా సానుకూలంగా చేసి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పుడు ఏదైతే సరుకుల గెలిపించిన మీ అందరికీ పేరు పేరున తలవంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.